అప్పు పద వెళ్దాం పద. హలో గోకుల్ సాబ్ నమస్తే. ఎవరా నువ్వు? ఏం సాబ్ అప్పుడే మర్చిపోయినావా నన్ను? ఇంతకీ సిస్టర్ ఎట్లా ఉంది సాబ్? అదే నీ లవర్ పెళ్లి చేసుకున్నావా? అరే పెళ్లికి నన్ను పిలవలేదేం సాబ్? రేయ్ ఇప్పుడు నా మూడు బాలేదు, వెళ్ళిపో. మీ మూడు బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. ఓ 10,000 డబ్బులు ఏంటి సాబ్? నా దగ్గర లేవు. అరే ఊరికే అడిగినానా, అడ్వాన్స్ గా ఇవ్వండి. మీలాంటి వాడితో మాలాంటి వాళ్ళకి పనులుంటాయి కదా సాబ్. రేయ్ ఎలా కనిపిస్తున్నాను రా నీకు? పైసలు ఇస్తే మీకు కనిపించకుండా పోతాను సాబ్. బెదిరిస్తున్నావా? లే 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 లేకు పైకి లే. థ్యాంక్ యూ సాబ్, థ్యాంక్ యూ. ఏంటయ్యేది రోడ్డు మీద పడిపోయేంతలా తాగలా? నేను పడిపోలేదు సాబ్, వాడు దోషిండు. ఎవరు? అదిగో వాడే సాబ్, వాడే. మీరా? నన్ను ఉపయోగించుకున్నాడేమో, పడేసి వెళ్ళిపోయిండు. నాతో నింద వేయించుకున్న మీరు నన్ను పైకి లేపిర్రు. ఏమంటున్నావు నువ్వు? వెళ్ళిపోతున్నాడే, వాడు పెద్ద ఖతర్నాక్ సార్. ఒకరోజు నాకు పైసలు ఇచ్చి ఆయన ఆడే కొట్టించుకున్నాడు. ఆళ్ళెవరికి ఆడి పైన సింపతి రావాలంట. ఇంకో రోజు మళ్ళీ పైసలు ఇచ్చి మీరు కొట్టించురని ఆ అమ్మాయితో చెప్పమన్నాడు. ఆమెకు మీ పైన అనుమానం రావాలంట సార్. ఏం ఆటలాడిండు సాబ్, గాడు బాగుపడాడు సాబ్. గాడితో జరంత జాగ్రత్తగా ఉండుండి. ఆ అమ్మాయికి కూడా జాగ్రత్త అని చెప్పుండ్రి సాబ్. ఆడు కసాయవాడు సాబ్ అని నమ్మొద్దు సాబ్, నమ్మొద్దు. దిగండి స్వామి. మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. రండి స్వామి. అలా కూర్చోండి. నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేసి వస్తాను స్వామి. సుకన్య, 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 సుకన్య. ఏంటండి? అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య గారు అపర్ణ బయటికి వెళ్ళారండి. సరే, ఊరు నుంచి స్వామీజీ వచ్చారు. నువ్వు కాస్త మొహం కడుక్కునే ఆయనకు భోజనం వడ్డిద్దు గనరా. అబ్బా నాకు తలనొప్పిగా ఉందండి, అదేదో మీరే చూసుకోండి.
దేవుడంటే భక్తి గౌరవులని ఇలాంటి దాంతో భోజనం పెట్టించడం కంటే నేను పెట్టడమే మేలు. స్వామి నమస్కారం అండి. ఎలా ఉన్నావు నాయనా? నేను బాగున్నాను స్వామి. మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే పలహారం చేసేళ్ళమని శేఖర్ పిలుచుకొచ్చాడు. స్వామి మీరు మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉందండి. మీరు ఇంట్లో అడుగు పెట్టడం మా అదృష్టం. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు స్వామి? గుళ్ళో దేవుడున్నంత వరకు ఊళ్ళో జనానికి ఏ లోటు రాదు నాయనా. గుళ్ళో దేవుడు మాత్రమే కాదండి, మీలాంటి వారు కూడా ఉండబట్టే గుడేంటి ఊరంతా పచ్చగా ఉంటది. మా నాయుడు బావుకి మీరంటే చాలా గురి స్వామి. అవును నాయనా. ఆ మధ్య జాతరకొచ్చినప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయికి తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరగబోతుందని ఏవో ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పావు. ఇప్పుడు ఎలా ఉంది? అమ్మాయి ఎవరో కాదు స్వామి, నా చెల్లెలు స్నేహ. తనకి పెళ్ళైపోయింది. స్వామి మీరేమో అనుకోకపోతే చిన్న మాట అడుగుతానండి. ఆ రోజు మరి మా స్నేహికు మంచి జరగాలని, తను కోరుకున్నతో పెళ్లి జరగాలని మిమ్మల్ని అడిగితే మీరు తాయితీ ఇచ్చారు కదండి. ఆ తాయితీ స్నేహ చేతికి కట్టానండి. మరి మంచి జరగలేదేంటండి? అదేంటి నాయనా, పెళ్లి జరిగిందని శేఖర్ చెప్పాడుగా. జరిగింది స్వామి, కానీ తను ప్రేమించినతో జరగలేదండి, నాతో జరిగిందండి. మరి మంచి జరగటం అంటే అదే కదా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు దక్కకపోయినా సంతోషంగా ఉండాలని కోరుకున్నావు. ఆ నీ మంచి మనసే ఆమెని నిన్ను ఒకటి చేసింది. మంచి జరిగినట్టేగా. ఏం మంచి స్వామి, తనంటే నాకు ఇష్టమే, కానీ తనకి నేనంటే ఇది మా ఇద్దరికి బలవంతంగా జరిగిన పెళ్లి స్వామి. ఇంకెలా బాగుంటుంది చెప్పండి? ఎప్పుడూ కూడా కారణం లేకుండా ఆ దేవుడు ఏ పని చెయ్యండి ఆయన. ఎవరికి ఎవరిని కలపాలో ఆయనకి తెలిసినంతగా మరెవరికి తెలుసు? మనమంతా ఆయన బిడ్డలం. మనం బాగుండటం ఆయనకు కావాలి, కానీ మనం బాధపడుతుంటే చూస్తూ ఊరికే ఉంటాడా? స్వామి భోజనానికి అన్ని ఏర్పాట్లు లేవండి పూర్తయ్యాయి. స్వామి. అమ్మ స్నేహ, అక్కడే నిలబడ్డావే, ఇలారా. నా చెల్లెలు స్వామి, మన ఊరి స్వామీజీ. స్వామివారి ఆశీర్వాదం తీసుకో. ఇలా రా నాయనా. మీ మనసులో ఏమున్నదో ఆ పైవాడికి అంతా తెలుసు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. రండి స్వామి, భోంచేద్దరుగా. పదండి స్వామి, పదండి. ఇది స్వామివారు మంత్రించి మోహిని పిశాచి